ప్రైజ్ లార్డ్. ప్రభుకు స్తోత్రం. We're so glad that we can come together again in the presence of the Lord. ప్రభు సన్నిధిలోనికి మరలా మనందరం కలిసి చేరుకోవటం అనే దాని గురించి నేను చాలా సంతోషిస్తున్నా. Whenever we come together, we must remember that the most important person here is the Lord Jesus Christ. మనం ఎప్పుడైతే కలిసి చేరుకుంటూ ఉంటామో మనం గమనించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, ఇలా కూడి వచ్చినప్పుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. And we must be more conscious of Jesus in our midst than anybody else. మిగతా ఎవరికంటే కూడా యేసు మన మధ్యలో ఉన్నారు అనేటటువంటి సంగతిని గురించినటువంటి గమనాన్ని మనం పూర్తిగా కలిగి ఉండాలి. And we must seek to hear his voice. ఆయన స్వరాన్ని వినడానికి మనం దాన్ని వెతుకుతూ ఉండాలి. All these 4 days. ఎల్లప్పుడూ కూడా. Because if you hear his voice, ఎందుకంటే మీరు ఆయన స్వరాన్ని మీరు విన్నట్టయితే that voice can solve the problems in your life. ఆ స్వరము మీ జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. And it has power to deliver you from every attack of Satan. సాతాను యొక్క ప్రతి ఎదిరింపు నుండి మిమ్మల్ని విడిపించడానికి ఆయన స్వరంలో శక్తి ఉంది. So during these days we want to think about this verse. Please turn in your Bible to Amos chapter 5 and verse 14. ఈ దినాల్లో మనం ధ్యానించుకునేటటువంటి వాక్యం మీ పరిశుద్ధ గ్రంథాల్లో మీరు చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. Seek good and not evil, that you may live, and thus may the Lord God of hosts be with you, just as you have said. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన యెడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగున యెహోవా మీకు తోడుగా నుండును. Amos was a prophet. ఆమోసు ఒక ప్రవక్త. And he was speaking to the nation of Israel. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు దేశానికి వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు. And he was saying here, you have said that the Lord God is with you. ఆయన అంటున్నారు, మీరు దేవుడైన యెహోవా మీతో ఉన్నాడని మీరు అంటున్నారు. But he is telling them how the Lord God can be with you. అయితే దేవుడైన యెహోవా ఏ రీతిగా మీతో ఉండగలడు అనేటటువంటి దాని గురించి ఆయన చెప్తున్నాడు. There are so many religions in the world and everybody thinks God is with them. ఈ లోకంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటున్నారు. And so many Christians, most of them not even born again, they also think God is with them. అనేక మంది క్రైస్తవులు కూడా తిరిగి జన్మించడం కూడా లేదు వాళ్ళ జీవితాల్లో, అయినా కానీ దేవుడు మాతో ఉన్నాడని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. But God is not with everybody. అయితే దేవుడు ప్రతి వాళ్ళతో ఉండట్లేదు. Because if God is with us, then Satan can never overcome us. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నట్టయితే సాతాను ఎప్పుడు కూడా మనల్ని జయించలేడు. When God was with Jesus Christ, his son, on earth, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, దేవుడు ఆయనతో ఉన్నప్పుడు, we read in Acts 10 and verse 38. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం. 38వ వచనం. Here the Apostle Peter is talking about when the Lord Jesus was on earth. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు ఈ సంగతిని చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సంగతిని గురించి. And he says God was with him. దేవుడు ఆయనతో ఉన్నాడు. And when God was with him, దేవుడు ఆయనకు తోడై ఉంటున్నప్పుడు he had power to go about doing good. ఆయన మేలు చేస్తూ సంచరించుతూ ఉన్నటువంటి శక్తి కలిగి ఉన్నాడు. And to deliver people who were oppressed by the devil. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. So when God is with us, కనుక దేవుడు మనతో ఉంటే we'll only do good in our life, never evil. మన జీవితాల్లో ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాం తప్ప ఎప్పుడు కీడు చేయం. That's what we read in this verse. అదే ఈ యొక్క వచనం యొక్క అర్థం. You know, the Lord Jesus lived on earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు he not only came to die for our sins, ఆయన మన పాపముల నిమిత్తమై మరణించడానికి మాత్రమే రాలేదు, but he lived to show us how we should live. మనం ఏ రీతిగా జీవించాలి అనేది మనకి చూపించడానికి ఆయన వచ్చాడు.
When God first made Adam, దేవుడు మొదటిగా ఆదామును చేసినప్పుడు he said, I want to make him in my image, in my likeness. ఆయన అన్నాడు, నా స్వరూపమందు నా పోలిక చొప్పున ఈ మనిషిని నేను చేస్తానన్నాడు. But way back there in Genesis, we don't see how Adam lived like that. అయితే ఆదాము ఆ రీతిగా నివసించినట్టుగా ఆదికాండం గ్రంథంలో మనం చూడడం లేదు. The first thing we read about him is that he committed sin. మరి మొట్టమొదటిగా తన గురించి మనం చదివేది ఏమిటంటే తన పాపం చేశాడు. So we don't know how God wanted Adam to live. కనుక దేవుడు ఆదామును ఏ రీతిగా జీవించమని చెప్పాడో మనకు తెలియదు. And for so many thousands of years, the children of Adam all lived in a wrong way. అనేకమైనటువంటి వేల సంవత్సరాల తర్వాత ఈ ఆదాము నుండి వచ్చినటువంటి సంతతి అట్లానే తప్పు మార్గాల్లో చెడు మార్గాల్లో జీవిస్తూ వస్తున్నారు. There were many servants of God in the Old Testament. పాత నిబంధనలో అనేక మంది దైవ సేవకులు, They could speak God's word and do many miracles. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలిగారు, అనేక అద్భుతాలు చేయగలిగారు. But not one of them could live the way God wanted man to live. మనుష్యుణ్ణి దేవుడు ఏ రీతిగా జీవించాలని కోరాడో ఆ విధానంలో జీవించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా కనపడలేదు. Not even Moses, not even John the Baptist. మోషే కూడా కాదు, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా జీవించలేకపోయినారు. That is why Jesus said in Matthew 11, అందుకొరకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, these are quite amazing words. ఇవి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి In మాటలు. Matthew 11, verse 11, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో Jesus said here that from the time of Adam right up to his time, the greatest human being that lived was John the Baptist. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి దినం వరకు పుట్టినటువంటి సంతతిలో మానవులందరిలో కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరని చెప్పారు. There were so many great kings and emperors, and Jesus says none of them were great. అనేక మంది రాజులు వచ్చారు, అనేక మంది చక్రవర్తులు వచ్చారు, అయినా కానీ ఎవరు వాళ్ళు గొప్పవాళ్ళు కాదని యేసుక్రీస్తు ప్రభువారు So many చెప్తున్నారు. wise, అనేక మంది తెలివైన వాళ్ళు. but Jesus said the greatest human being from Adam to Christ was John the Baptist. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏమిటంటే, ఆదాము మొదలుకొని క్రీస్తు ప్రభువారు వరకు ఉన్నటువంటి వారందరిలోనూ గొప్పవాడు బాప్తిస్మం ఇచ్చే యోహానే. After the John the Baptist time, బాప్తిస్మం ఇచ్చే యోహాను చనిపోయిన తర్వాత the kingdom of heaven is being preached. పరలోక రాజ్యం గురించి బోధించబడుతుంది. John the Baptist told people to turn, repent, because the kingdom of heaven was near. బాప్తిస్మం ఇచ్చే యోహాను బోధించాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీ చెడు మార్గాలను విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి అని. Jesus was the leader in that kingdom. ఆ రాజ్యానికి యేసుక్రీస్తు ప్రభువారే నాయకుడు, ఆయనే అధిపతి. Till that time there was no kingdom of heaven on earth. అంతవరకు భూమి మీద పరలోక రాజ్యము లేదు. Even Israel only had an earthly kingdom. ఇశ్రాయేలు దేశంలో భూ సంబంధమైన రాజ్యాలే ఉండేవి. But Jesus started the kingdom of heaven. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని ప్రారంభించారు. And he invites people to come to the kingdom of heaven. ఈ పరలోక రాజ్యంలోనికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తున్నారు. That is not just when he comes back that he takes us to heaven. అంటే ఆయన ఏదో తిరిగి వచ్చినప్పుడు మరలా రెండవసారి వచ్చినప్పుడు మనల్ని పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్తాడు అనేదే కాదు. The kingdom or the rulership of heaven is to be here on earth in the church. ఈ భూమి మీద ఈ సంఘంలోనే ఈ పరలోకానికి సంబంధించినటువంటి ఆధిపత్యము, ఈ నడిపింపు అనేటటువంటిది ఇక్కడ జరగాలి. We need to understand this, that when we come into the church, we are saying we want to belong to the kingdom of heaven. కనుక మనం సంఘంలోనికి వచ్చినప్పుడు ఈ సంగతి మనం చెప్పగలిగి ఉండాలి, మేము పరలోక రాజ్యం యొక్క ఆధిపత్యంలోనికి మేము వచ్చాము అని. We're supposed to be a heavenly people living on this earth. ఈ భూమి మీద నివసించేటటువంటి పరలోక సంబంధమైనటువంటి ప్రజలుగా మనం ఉండాలి. So that's what he says here. అదే ఆయన ఇక్కడ చెప్తున్నారు. Up till his time, John the Baptist was the greatest. మరి ప్రారంభం నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి దినం వరకు కూడా బాప్తిస్మం ఇచ్చే యోహానే గొప్పవాడు. But in the kingdom of heaven, it's going to be different. అయితే పరలోక రాజ్యములో ఇది వేరేగా ఉంటుంది. The smallest person in God's kingdom will be greater even than John the Baptist. దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి అల్పుడైనటువంటి వ్యక్తి కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడిగా ఉంటాడు. See what it says in Matthew 11:11. చూడండి మత్తయి సువార్త 11:11 ఈ వచనం ఎట్లా ఉందో. That if we really enter the kingdom of heaven, we can come to a higher life than John the Baptist. కనుక నిజంగా పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించినట్టయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితం కంటే ఇంకా మెరుగైన ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తారు. That's the same type of life that Jesus had. అదే అటువంటి జీవితమే యేసుక్రీస్తు ప్రభువారు జీవించి చూపించారు. Where God was with him. దేవుడు ఆయనతో ఉన్నారు.
and nothing could overcome him. కనుక ఏది కూడా ఆయన్ని ఓడించలేకపోయింది. When God was with him, he could say at the end of his life, మరి దేవుడు ఆయనతో ఉన్నప్పుడు తన యొక్క జీవితాంత కాలం వరకు కూడా after living for 33 and a half years on this earth, ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి కూడా విజయవంతమైన జీవితాన్ని జీవించారు. he could say in John 14 and verse 30, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో, the last part, చివరి భాగంలో, the ruler of this world is coming, but he has got nothing in me. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. You know how Satan tried to tempt Jesus in so many ways. సాతాను యేసుక్రీస్తు ప్రభువాన్ని అనేకమైనటువంటి విధానాల్లో ఏ రీతిగా శోధించడం ఆరంభించాడో మీకు తెలుసును కదా. It says here he tried in so many ways. అనేక విధముల్లో తను ప్రయత్నించాడు 33 and a half years. 33.5 సంవత్సరాల జీవితంలో. But he could not find any entry into Jesus' life. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలోనికి ఏ విధమైనటువంటి ప్రవేశాన్ని పొందలేకపోయాడు. He could not corrupt or make Jesus evil in any way. యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విషయంలో కూడా ఆయన చెడుగా దుష్టత్వం ఆయనలో ప్రవేశించేట్టు చేయలేకపోయాడు. And Jesus offers us the same Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు అదే పరిశుద్ధాత్మను మనకి ఇవ్వాలని కోరుతున్నారు. which he had. ఆయన కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మనే, So that God can be with, ద్వారా దేవుడు మనతో ఉండాలని, so that Satan cannot have area. ద్వారా సాతానులో ఏ ప్రాంతంలో కూడా ఎటువంటి అధికారం కలిగి ఉండకూడదని. See Romans 8 and verse 31. రోమీయులకు రాసిన పత్రిక Chapter 8 and verse 8వ అధ్యాయం 31వ వచనం. There it says, what shall we say to these things? If God is for us, who can be against us? రోమా 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? That's a life of continuous victory. ఎడతెగక ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. Now let's turn back to Amos 5:14. మళ్ళీ ఇప్పుడు చూడండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో, And Amos is telling the people of Israel, ఇశ్రాయేలు ప్రజలకు ఆమోసు చెప్తూ ఉంటున్నాడు, you say that the Lord is with you. దేవుడు మీతో ఉన్నాడని మీరు అంటున్నారు. Then you have to fulfill certain conditions if you really want God to be with you. నిజంగా దేవుడు ఉండాలని కోరినట్లయితే మీరు కొన్ని నియమాలు, కొన్ని షరతులు వాటిని నెరవేర్చాలి. Now in those days before the coming of the Holy Spirit, God could only be with them on the outside. మరి ఆది పరిశుద్ధ ఆత్మదేవుడు రావడానికి ముందుగా దేవుడు ఈ ప్రజలకు బాహ్యంగా ఉండే సంగతులు చూస్తూ ఉండేవారు. But with the coming of the Holy Spirit, God could come inside. పరిశుద్ధాత్మదేవుడు వచ్చిన తర్వాత దేవుడు మన ఆంతరంగికమైనటువంటి సంగతులు చూస్తుంటున్నారు. But what is the condition that he says here? అయితే ఇక్కడ ఆయన చెప్పే షరతు ఏమిటి? You must seek good and not evil. మీరు కీడును విడిచిపెట్టాలి, మేలు వెతుకుతూ ఉండాలి. Then the Lord will be with you. అప్పుడు ప్రభు మీతో ఉంటాడు. There's something we have to make a choice. ఇక్కడ మనం చేసుకోవాల్సినటువంటి ఎంపిక ఒకటి ఉంది, దేన్ని కోరుకోవాలనేది. Now, not everybody makes that choice. ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఎంపిక చేసుకుంటారని కాదు. But those who really make that choice, God will be with them. ఎవరైతే నిజంగా ఇటువంటి ఎంపిక చేసుకుంటారో, దీన్ని ఎన్నుకుంటారో, అట్లాంటి వాళ్ళతో దేవుడు ఉంటాడు. And it's a choice we have to make every day. ప్రతిరోజు కూడా ప్రతి వాళ్ళు కూడా చేసుకోవాల్సినటువంటి తీర్మానం. You can make that choice and after some years you can go the other way. ఒకవేళ మనం ఇది కావాలని ఎంచుకోవచ్చు, తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దాని పక్కదారి తప్పి వెళ్ళిపోవచ్చు. There are people with whom God is with them and then some years later God is not with them. అట్లానే అనేక మంది జీవితాల్లో మరి కొంతకాలం దేవుడు వాళ్ళతో ఉంటున్నాడు, తర్వాత మళ్ళీ దేవుడు పెట్టేశాడు. So this choice is very important. That's what we got to remember. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి, ఏర్పరచుకోవాల్సినటువంటి సంగతి చాలా ప్రాముఖ్యమైనది. If we choose, God will make us good. ఇది గనక మనం ఏర్పరచుకుంటే దేవుడు మనకి మేలు చేస్తూ ఉంటాడు. We cannot make ourselves good, but God can make us good. మనంతటా మనమే మేలుకరంగా చేసుకోలేము మంచిగా, కానీ దేవుడే మనకి మేలు చేస్తూ ఉంటాడు. We cannot make ourselves holy, మనల్ని మనం పవిత్రులుగా చేసుకోలేము, but God can make us holy. అయితే దేవుడు మనల్ని పవిత్రులుగా చేయగలడు. But he will not make us holy till we make a choice. గనుక దాన్ని మనం ఏర్పరచుకునేంత వరకు కూడా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడు. A choice of rejecting evil and choosing the good. కీడు విసర్జించాలి, మేలు కావాలని కోరుకోవాలి, దాని వెంట. That is a choice that we all have to make every day, many times a day. మనం అందరం కూడా ప్రతిరోజు, రోజుకి పలుమార్లు మనం చేసుకోవాల్సిన ఎంపిక. As soon as God made man, he gave him that choice. దేవుడు మనుషుడిని చేసిన వెంటనే మనుషుడికి ఈ ఎంపిక చేసుకునేదాన్ని ఇచ్చాడు. You know, when God made Adam, దేవుడు ఆదామును చేసినప్పుడు he did not make him holy.
ఆయన పరిశుద్ధునిగా చేయలేదు, he was innocent. చాలా అమాయకుడిగా ఉన్నాడు. That means he had to choose before God could make him holy. అంటే అతను పరిశుద్ధునిగా చేయటానికి ఇతను ఎంచుకోవాలి, దాన్ని కావాలని ఎంపిక చేసుకోవాలి. So we read in the Bible that when God made Adam, he sent him to a garden and asked him to make a choice. కనుక మన బైబిల్లో చదువుతాం, దేవుడు ఆదాము చేసినప్పుడు ఏదైనా వనములోకి పంపించి అక్కడ ఒక ఎంపిక చేసుకునే పద్ధతి పెట్టాడు అక్కడ. That is the very first thing that God told Adam, ఆదాముకి దేవుడు చేసినటువంటి చాలా మొట్టమొదటి సంగతి అది. that you're going in a garden where something is good and something is evil. మరి నువ్వు వనంలోనికి తోటలోనికి వెళ్ళినప్పుడు మేలుకరమైనది ఉంది, కీడు చేసేది ఉంది. In other words, there's something I don't want you to do and there's something else you can do. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు చేయకూడదని నేను చెప్పేది ఒకటి ఉంది, అట్లానే నువ్వు చేయొచ్చు అని చెప్పేది కూడా ఉంది. And it's pictured as two trees in the garden. అక్కడ ఆ వనంలో ఉన్నటువంటి రెండు చెట్లు, One was a tree, God told him you should not eat it. ఒకటి ఏమిటంటే ఆ చెట్టు పండు నువ్వు తినకూడదని దేవుడు చెప్పాడు. The other tree he could eat. రెండవ చెట్టు ఉంది కదా, దాని ఫలాన్ని నువ్వు తినొచ్చు. That was the tree of life. అది జీవవృక్ష ఫలం. But when Adam went into the garden, కనుక ఆదాము తోటలోకి వెళ్ళినప్పుడు he had a choice. ఇప్పుడు అతనికి ఎంపిక చేసుకోవాలి, ఏది కావాలో ఏర్పాటు చేసుకోవాలి. And because he made the wrong choice, తప్పుడు విధానంలో వెళ్ళి దాన్ని తిన్నాడు గనక God was no longer with him. ఇక దేవుడు ఆయనతో లేడు. God put him out of the garden. దేవుడు అతను తోటలోంచి బయట పంపించాడు. Now God could have made Adam in such a way that it is impossible for him to make a wrong choice. ఒకవేళ దేవుడు ఆదామునికి ఎట్లా చేసి ఉన్నాడని అనుకుందాం, అసలు తప్పు ఎంపిక చేసుకునే విధానం లేకుండా దేవుడు చేశాడు అనుకో. Sometimes we wish that God could have made us like that so that we never do anything wrong. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అసలు మనం ఏ తప్పు చేయకుండా ఉండేటట్టు దేవుడు నన్ను చెయ్యాలి అనుకుంటాం మనం. I've thought of that when my younger days. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను చాలాసార్లు అలా I said, అనుకున్నాను, how good it will be if God made me in such a way that I can never do anything wrong. అసలు నేను ఏ తప్పు చేయకుండా ఉండేటట్టు దేవుడు నన్ను చేస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను. Never say anything wrong. ఎప్పుడు ఏ తప్పు మాట్లాడకూడదు, Never think anything wrong. ఏ తప్పు తలంచకూడదు, Always do what is right. ఎప్పుడు కూడా ఏది సరైందో అదే చెయ్యాలి. But if God made like that, I won't be a human being, I'll be a machine. ఒకవేళ దేవుడు అలా నన్ను చేసి ఉంటే నేను మనుషుల్లా ఉండను, ఒక మర యంత్రంలా ఉంటాను. See the stars and the planets. చూడండి, నక్షత్రాలు ఉన్నాయి, రకరకాల గ్రహాలు ఉన్నాయి శూన్యంలో. They have been going around for thousands of years. వేల కొలది సంవత్సరాలుగా ఆ కక్షలో అవి అలా తిరుగుతూ ఉన్నాయి. They never do anything wrong. ఎప్పుడు అవి ఏం తప్పు చేయట్లేదు, Not even for 1 second. ఒక్క క్షణంలో కూడా తప్పులేదు. For thousands of years, they've been doing the will of God. వేల కొలది సంవత్సరాలుగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తిరుగుతున్నాయి వాటి కక్షలో. God made these planets and stars and said, you must move in this orbit always. దేవుడు ఆ యొక్క గ్రహాలకి ఆ నక్షత్రాలకి చెప్పాడు, కక్షలో ఈ విధానంలో మీరు ఎప్పుడు ఇట్లా కదులుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. And they've been doing it for thousands of years. వేల కొలది సంవత్సరాలు అలాగే తిరుగుతున్నాయి. Why is it in all these thousands of years none of them came and collided with the earth? ఇన్ని వేల సంవత్సరాలు అనేది ఒకటొకటి ఢీకొని కిందకి పడిపోవట్లేదు ఎందుకు? You know, if one of those big stars come and hits the earth, that'll be the end of this earth. నక్షత్రాలు ఎంత పెద్దవంటే ఒకటి ఢీకొని అసలు భూమి మీద పడ్డాయంటే మన సంగతే లేదు, మనం ఎవరైనా కనపడాలి. Some of those stars are much bigger than the earth. ఎందుకంటే ఆ గ్రహాలు భూమి కంటే ఎంతో పెద్దవేవి. And in their movement, if they come and hit the earth, that's the end of all of us. వాటి కదలికల్లో ఒకదానోడు కొట్టుకుని వచ్చి మళ్ళీ భూమిని కొట్టినాయి అంటే అయిపోయింది, మొత్తం అంతం అయిపోయింది. Why is it they don't hit us? మరి ఎందుకు అట్లా మళ్ళీ కొట్టట్లేదు అవి? Not for 1 year, thousands of years, they've never hit the earth. ఏదో ఒక సంవత్సరం దాటిపోయిందంటే అనుకోవచ్చు, వేల కొలది సంవత్సరాలు ఒకసారి కూడా కొట్టుకోలేదు. Because they are obedient to God completely. ఎందుకంటే దేవునికి పూర్తిగా విధేయత చూపించి అట్లా కదులుతూ ఉంటున్నాయి. So if those stars are obedient to God, why can't they become children of God? మరి ఒకవేళ దేవునికి అంత విధేయతతో చేస్తున్నప్పుడు అవి ఎందుకు దేవుని బిడ్డలు కావట్లేదు? Because they don't have the power of choice. ఎందుకంటే వాటికి ఇట్లా ఎంపిక చేసుకునేటటువంటి గుణ లక్షణమో ఆ తీర్మానం వాటికి లేదు. They don't have a choice, should I go this way or that way? దాన్ని ఆ పక్కకి వెళ్ళాలా ఈ పక్కకి వెళ్ళాలా అని ఎంచుకోవడానికి వాటికి లేదు. It's automatic. దాని అంతటదే అలా తిరుగుతూ ఉండాలంతే. The earth also goes around the sun in an automatic way. అట్లానే భూమి కూడా సూర్యుని చుట్టూ అలాగే తిరుగుతూ వస్తుంది. It doesn't have a choice. వాటి ఎంపిక కాదు ఇది, దేవుడు చేసిన ఏర్పాటు. So when it has no choice, కనుక వాటికి ఎంపిక చేసుకునేటటువంటి తీర్మానం లేనప్పుడు it cannot be evil, it cannot be good. ఇక దానిలో అది చెడు చేయడానికి లేదు, మంచి చేయడానికి లేదు. See, those stars are not evil, they are not good. అలా కూడా వాటికి కీడు లేదు, మేలు లేదు, ఏమి లేదు. They're in God all the time. ఏ సమయం అంతా దేవునికి విధేయత చూపిస్తూ అలా తిరుగుతూ వస్తున్నాయి అంతే.
And if God had made us like that, obeying Him all the time, దేవుడు మనలను కూడా అట్లా చేసి ఎల్లప్పుడూ ఆయనకు విధేయత చూపిస్తూ తిరుగుతుండేట్టు చేస్తే, I will not be evil, I will not be good. ఇక నేను కీడు చేయను, ఇక మేలు చేయను, ఏం చేసేది లేదు. See, nowadays in Japan and all, they make robots which ఇది look నాలో just like human beings. కొన్ని దేశాల్లో, ఈ జపాన్ లాంటి కొన్ని దేశాల్లో ఏం చేస్తారంటే కొన్ని మరయంత్రాలు చేస్తారు, మనుషుల్లాగే ఉంటాయి, అవి పనులు చేస్తుంటాయి. They look just like man with eyes and hands and all that. అది మనుషుని కుట్టే మనుషుని కళ్ళు, మనుషుని చేతులు, మనుషుని కాళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి, Machine. కానీ అది మెషిన్. అది And they program it so that it only does what you tell it to do. అది ఏం చేయాలో ముందే దానికి ప్రోగ్రామ్ వేసి పెట్టేస్తారు, వాళ్ళు చెప్పినటువంటి రీతిగానే అది పనులు చేసేస్తూ ఉంటుంది. You tell it to walk, it will walk. నడవాలి అంటే అది నడిచిపోయి Tell వెళ్ళిపోతుంది. it to sit down, it will sit down. కూర్చోబట్టి ఉంటుంది. Go and do that work, it will do that work. నువ్వు వెళ్ళి ఆ పని చేయమంటే వెళ్ళిపోయి పని చేస్తుంది. And you know, they make robots now, you can go and make a cup of coffee for you. కానీ ఆ మరయంత్రాలు ఎట్లా చేశారంటే, మీకు కాఫీ కావాలన్నా కానీ వెళ్ళేది కాఫీ చేసుకొస్తుంది. Whatever you tell it to do, it will do. మీరు ఏం చెప్పినా కూడా చేసేస్తుంటుంది. But that's not like having a son at home. అది ఆ మరయంత్రం మీ ఇంట్లో ఉన్న మీ కొడుకు లాంటిది కాదు. Supposing one of these little says, hello daddy, I'm happy to see you. ఒకవేళ మరయంత్రం మీ దగ్గరికి వచ్చి నాన్న బాగున్నావా అని మిమ్మల్ని అడుగుతుంది అనుకోండి, It's a machine. అది మెషిన్. అది మనం It's programmed to open his mouth and say, hello daddy, happy to meet you. అది ఆ నోరు ఎట్లా తెరవాలో ఎట్లా మాట్లాడాలో ప్రోగ్రామ్ పెట్టేశారు, కనుక వచ్చి హలో నాన్న బాగున్నావా అంటుంది మిమ్మల్ని. Would you like that, or would you like a real loving son coming and hugging you? మీకు ఆ మరయంత్రం ఇష్టమా, లేకుంటే నిజమైన కొడుకుండి వచ్చి మిమ్మల్ని హత్తుకునేవాడు ఇష్టమా? So God also is like we fathers. దేవుడు కూడా అట్లానే చేశాడు. మనం He doesn't want machines. ఆయన కావాల్సిన మెషిన్లు మరయంత్రాలు కాదు. Like Adam, if Adam was not a machine that goes into the garden and only does what is right. ఒకవేళ ఆదాము కూడా మరయంత్రం లాగా ఉండి ఆ తోటలోకి వెళ్ళి ఏది సరేదో అలాగే చేస్తూ అలాగే ఉన్నాడు అనుకోండి, మెషిన్ లాగా. He had to give Adam free will. కనుక దేవునికి స్వయం చిత్తం ఇవ్వాలి, సొంతంగా ఏర్పాటు చేసుకునే విధానం ఇవ్వాలి. Like we read in this verse, he has to choose the good and avoid the evil. ఈ వచనంలో మనం చదివినటువంటి రీతిగా మీరు మేలుని వెదకాలి, కీడుని విసర్జించాలి. The power of choice is very important. ఎంపిక చేసుకునేటటువంటి శక్తి మనలో ప్రతి వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనది. See, not only the stars, even these trees, they don't have a power of choice. చూడండి, ఈ నక్షత్రాలే కాదు, ఇప్పుడు చెట్లు ఉన్నాయనుకోండి, వాటి కూడా ఏది చేయాలి ఏది చేయకూడదు ఎంపిక చేసుకునేది లేదు వాటికి. It can't grow up to become whatever it likes. దాని ఇష్టం వచ్చినంత పొడుగు పైకి వెళ్ళిపోవడానికి లేదు దానికి. If you plant a mango seed, it cannot grow up to become a coconut tree. మీరు ఒక మామిడి చెట్టు లాంటిది వేశారనుకోండి, ఈ మామిడి చెట్టు కొబ్బరి చెట్టు అంత పొడుగు ఎదగదు. No, లేదు, it has to be a mango tree. అది మామిడి చెట్టు ఎంత ఉంటుందో అంత ఎత్తు పెరిగి ఆగిపోతుంది. If you plant wheat, you can't get rice. అట్లానే మీరు గోధుమలు వేశారనుకోండి, మీకు దాని నుంచి ధాన్యం బియ్యం వస్తుందా? There's no choice there. కనుక వాటికి ఇది చేయాలని ఎంపిక లేదు. వాటి All the things that are created are like that. They have no choice. ఈ సృష్టిలో ఉన్నవన్నీ అట్లానే సృష్టించబడినాయి, వాటికి ఏమి ఎంపిక చేసుకునేది లేదు. And so where there is no choice, those trees also cannot become children of God. కనుక వాటికి ఎంపిక చేసుకునేటటువంటి శక్తి లేనప్పుడు ఆ చెట్లు కూడా దేవుని బిడ్డలు కాలేవు. They cannot do evil, they cannot do good. అవి చెడు చేయలేవు, మంచి చేయలేవు. So if God had made man so that he cannot do evil, cannot do good, he cannot be a child of God. అట్లనే మనుషుడు కూడా ఏదో కీడేలా చేయాలి, మేలు చేయాలి, ఇది లేకుండా మనిషిని చేసినప్పుడు మనుషుడు కూడా దేవుని బిడ్డ కాలేడు. So that's the first thing. ఇది మొదటి సంగతి. We must have freedom of choice. మనం ఎంపిక చేసుకునేటటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగి ఉండాలి. Then there's one more thing. ఇంకోటి ఉంది. For example, that's got freedom of choice. A dog, ఒకవేళ ఒక కుక్క ఉందనుకోండి, he can choose, that dog can choose. కనుక అది ఏం కావాలో అది ఏర్పాటు చేసుకునేటటువంటిది లేదు. It can choose to obey you or not obey you. ఇప్పుడు ఒక కుక్క ఉందనుకోండి, మీరు చెప్పే మాట ఇష్టమైతే వింటుంది, లేకుంటే లేదు. If you have a dog at home, it may obey you, it may not obey you. ఇంట్లో మీ కుక్క ఉందనుకోండి, మీరు చెప్పిన మాట ఒకసారి వింటుందో, That dog cannot be a child of God అయినా also. కానీ మరి ఆ కుక్క కూడా దేవుని బిడ్డ కాలేదు. Because even though it has got freedom of choice, ఎందుకంటే అది ఎంపిక చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఉన్నా కానీ there's one thing it does not have. ఒకటి లేదు దానికి. It doesn't have a conscience. దానికి మనస్సాక్షి లేదు. The dog does not know what is right and what is wrong. ఏది మేలు ఏది కీడు అని తెలుసుకునేటటువంటి మనస్సాక్షి దానికి లేదు. All animals, they don't have a conscience. జంతువులన్నీ అంతే, వాడికి మనస్సాక్షి లేదు. It's so there are two things that makes man different. గనక మానవుణ్ణి రెండు విషయాలు చాలా వ్యత్యాసంతో ఉండేటట్టు చేస్తున్నాయి. One, we have freedom of choice. ఒకటి ఏమిటంటే ఎంపిక చేసుకునేటటువంటి You know స్వాతంత్రం. that even your little 2-year-old son has got freedom of choice. మీ పిల్లాడు 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి అయినా కానీ అతను స్వేచ్ఛ ఉంటుంది ఎంపిక He చేసుకునేటటువంటి. can obey you or not obey you. మీకు విధేయత కావాలంటే విధేయత చూపిస్తాడు, లేకపోతే And that 2-year-old also has got a conscience. అదేంటంటే తనకు Even if that 2-3-year-old child tells a lie,
It knows in its conscience it's done something wrong. 2-3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బిడ్డ కూడా అబద్ధం చెప్తే నేను తప్పు చేశాను అని మనసాక్షి పీకుతుంది. So that's the second thing God has given us. దేవుడు మనకి ఇచ్చిన రెండోది. Remember these two things? ఈ రెండు సంగతులు జ్ఞాపకం ఉంచుకోండి. First of all, He's given all of us complete freedom to do whatever we want. మొట్టమొదటిగా మనం ఏమి చేయాలని అనుకుంటున్నామో అది చేసేటటువంటి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. Every day. ప్రతిరోజు You can choose what is good or what is evil. ఏది మేలో ఏది కీడో దాన్ని ఎంపిక చేసుకునేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం మీకు ఉంది. The second thing is given your conscience. రెండోది మీ మనసాక్షి. Unlike all the dogs and animals. అనేకమైనటువంటి ఇతర జంతువుల మాదిరిగా కాకుండా that conscience tells you this is right, this is wrong. ఆ మనసాక్షి మీకు ఎల్లప్పుడూ చెప్తూ ఉంటుంది ఇది సరైంది ఇది తప్పు అని. And when we are little children, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు that conscience is very sensitive. ఈ మనసాక్షి చాలా సున్నితంగా ఉంటుంది. As soon as you do something wrong, it tell you. ఏ తప్పు చేసిన వెంటనే అది చెప్తుంది That's a lie. అబద్ధమైంది. That's wrong. ఇది తప్పు. But as we grow up, అయితే మనం కొంచెం పై ఎదుగే కొలిది we disobey that conscience so many times that it becomes hard. అనేక పర్యాయంలో ఆ మనస్సాక్షికి మన అవిధేయత చూపిస్తూ వస్తుంటే ఆ తర్వాత ఏమవుతుందంటే సున్నితత్వం పోతుంది, గట్టిపడి మొద్దుబారిపోతుంది. It becomes so hard that it doesn't have any feeling. It becomes like a rock. అది ఎంత మొద్దుబారిపోతుందంటే ఇంకా అసలు దానికి ఏ విధమైనటువంటి సున్నిత తత్వం ఉండదో ఒక బండ మాదిరిగా రాయిలా అయిపోతుంది మనసు. Have you seen a newborn baby's foot? It is so. అప్పుడే పుట్టినటువంటి చిన్న బిడ్డ కాలు పాదం చూడండి ఎంత మెత్తగా ఉంటుందో. If you touch it with a pin, it will pain. అసలు కొంచెం పిన్నుగా ఇట్లా తగిలింది అంటే చాలా నొప్పి వచ్చేస్తాయి చిన్న బిడ్డకి. But look at our feet. అయితే మన పాదాలు ఎలా ఉంటాయి? You touch it with a pin, you feel nothing. ఎందుకంటే అసలు పిన్ను పెట్టిన ఏం చేసినా కానీ మనకి ఏం తెలియదు, మొద్దుబారిపోయి ఉంటాయి, దాంతో నడుస్తున్నదా. We were also born with a soft foot when మనం we were కూడా babies. మనం కూడా పుట్టినప్పుడు చాలా అప్పుడే పుట్టినటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు మనం కూడా చాలా సున్నితమైనటువంటి పాదాలు ఉండినాయి అప్పుడు. But through the years, our foot has become hard. అయితే అనేక సంవత్సరాలు మనం ఆ పాదాల మీద నడిచి నడిచి అవి కొంచెం మొద్దుబారిపోయాయి. The same thing has happened to our conscience. అదే మన మనస్సాక్షి విషయం కూడా అదే జరుగుతుంది. You can see that in a child and a grown-up person. అది ఒక చిన్న బిడ్డ విషయంలోనో ఎదిగినటువంటి వ్యక్తి విషయంలోనో మీరు గమనించగలరు. Take a 3-year-old child. 3 సంవత్సరాల పిల్లవాడిని తీసుకోండి. If the mummy asks it a question, అమ్మే ఒక ప్రశ్న అడుగుతుంది, did you do that? అది చేసావా అంటారు. 3-year-old says no. 3 సంవత్సరాల వాడు అంటాడు లేదు అంటాడు. But you can see in his face that he's telling a lie. అయితే ముఖంలో చూస్తే తెలిసిపోతుంది అబద్ధం చెప్తున్నాడు. Because it's very difficult for a 3-year-old to tell a lie and not show it in the face. ఎందుకంటే 3 సంవత్సరాలోడు అబద్ధం చెప్పి అది తెలియకుండా ముఖాన్ని చూపించడం అనేది చాలా కష్టం. ఆ పిల్లవాడికి అంత అనుభవం లేదు. Because his conscience is so sensitive. ఎందుకంటే తన మనస్సాక్షి చాలా సున్నితంగా ఉంది. But that same child, when he's 20 years old, అదే బిడ్డ 20 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, can tell a lie and you will really believe that ఎలా అబద్ధం చెప్తాడంటే అది సత్యమని మీరు నమ్మేస్తారు అంతే. we become so clever ఎందుకంటే in చాలా తెలివైనవాడు. telling lies. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో చాలా తెలివి మీరిపోయాడు. Because the conscience has become hard. ఎందుకంటే ఆ మనస్సాక్షి చాలా మొద్దుబారిపోయాడు. Now when Jesus comes into our life యేసుక్రీస్తు ప్రభువారు జీవితాల్లోకి వచ్చినప్పుడు and gives us the Holy Spirit, ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చినప్పుడు, when we Lord Jesus come into our heart, యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలోకి రమ్మని మనం అడిగినప్పుడు, who comes in? ఎవరు వస్తారో తెలుసా? Jesus is in heaven. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నారు. It is the Holy Spirit who actually comes in at that time. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే వచ్చేటటువంటి వ్యక్తి మనలో. That's why it says if you don't have the Spirit of Christ, you don't even belong to him. అందుకొరకే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అని దేవుని వాక్యం చెప్తుంది. And as soon as you're born again, the Holy Spirit comes in. నీవు తిరిగి జన్మించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తున్నాడు. When you ask Jesus to come into your heart, యేసు ప్రభువుని మీ హృదయంలోకి రమ్మని మీరు అడిగారు. and from that time he begins the work of making this conscience once again sensitive. ఆ సమయం నుంచి ఆయన మీ యొక్క మనస్సాక్షిని చాలా మృదువుగా సున్నితంగా చేయడం ఆరంభిస్తాడు. It's like taking your hard feet and making it soft and tender again. చూడండి, మన ఈ ముద్దు బారిపోయినటువంటి పాదాలని మళ్ళా సున్నితంగా ఉండేటట్టు చేయటం ఈ విధానం. A hard conscience which is like a stone can become soft like our flesh. అట్లానే రాయి వలె ఉన్నటువంటి ముద్దు బారిపోయినటువంటి మన మనస్సాక్షిని మళ్ళా దాన్ని మెత్తగా ఉండేటట్టు, మాంసంతో మెత్తగా సున్నితంగా ఉండేటట్టు చేయడం. See Ezekiel 36. యెహెజ్కేలు గ్రంథం 36. When we are born again, మనం తిరిగి జన్మించినప్పుడు
Here is the word of God in verse 26. 20 యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం Ezekiel 26 36 and verse 26. యెహెజ్కేలు 36 26 వచనంలో ఉన్న వాగ్దానం చూడండి. I will give you a new heart and put a new spirit within you. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. That is being born again. అదే తిరిగి జన్మించడం అంటే. Getting a new heart and a new spirit. నూతన హృదయాన్ని, నూతన ఆత్మను కలిగి ఉంటాం. And then he says, I'll remove the heart of stone and give you a heart of flesh. చూడండి తర్వాత అంటున్నాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. And what happens when we get this soft heart? ఈ యొక్క మెత్తని హృదయాన్ని మనం పొందినప్పుడు ఏం జరుగుతుంది? I will put my Holy Spirit inside you, verse 27. 27వ వచనంలో నా ఆత్మను మీ యందు ఉంచెదను. And what will happen? తర్వాత ఏమవుతుంది? Then it says, you will choose to obey my commandments. నా యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడానికి నువ్వు ఎంపిక చేసుకుంటావు. అప్పుడు See, verse 27 is a wonderful verse. 27వ వచనం చాలా అద్భుతకరమైన మాట. That the Holy Spirit will make you choose God's commandments. దేవుని యొక్క ఆజ్ఞలను ఎన్నుకునేటట్టు ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని చేస్తాడు. So if I listen to the promptings of the Holy Spirit, ఈ పరిశుద్ధాత్మ చెప్పేటటువంటి వాటిని నేను వింటున్నప్పుడు I will seek the good and hate the evil. అప్పుడు నేను మేలును కావాలని నేను వెతుకుతూ ఉంటాను, కీడును నేను ద్వేషిస్తాను. God will be with me. And God will be with me. దేవుడు నాతో ఉంటాడు. That is what Amos is speaking. అదే ఆమోసు ఈ మాటలో చెప్తున్నాడు. What did we say there? ఆయన ఏమన్నారు ఇక్కడ? Verse Amos 5:14. ఆమోసు గ్రంథం You 5:14. seek good and not evil. మీరు కీడు విడిచి మేలు వెదకుడి, Then you will live. అప్పుడు మీరు జీవించెదరు. Otherwise you'll die. లేనట్టయితే మీరు చనిపోతారు. And not only you'll live, but the Lord will be with you. అంతేకాదు యెహోవా మీకు తోడుగా ఉండును. And just as you have said, మీరు చెప్పినట్టు, and not only you will say it, but it will be real. మరి అది చెప్పడం మాత్రం కాదు, వాస్తవంగా జరుగుతుంది ఇది. As I said, a lot of people say God is with me. చూడండి, చాలా మంది అంటారు దేవుడు నాతో ఉన్నాడు అంటారు. But if God is with me, అయితే దేవుడు నాతో ఉంటే it will be seen in my life. ఆయన మన జీవితంలో కనబడాలి. God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. If you hate somebody, God is not with you. నువ్వు ఎవరన్నా ద్వేషిస్తున్నావు అనుకోండి, అంటే దేవుడు నీతో లేడు. A lot of believers who hate others, how can they say God is with them? చాలా మంది విశ్వాసులు ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు, కనుక వాళ్ళతో దేవుడు ఎలా ఉన్నాడు అనుకోవాలి మనం? God is not with them. దేవుడు వాళ్ళతో లేడు. So it's very important that we listen to the Holy Spirit's promptings in our life. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటటువంటి సంగతులు మనం వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. How is it, say if two people are born again today, చూడండి, ఈ రోజు ఇద్దరు వ్యక్తులు తిరిగి జన్మించారు అనుకోండి, and you see both of them 10 years later, ఇద్దరిని కూడా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు చూస్తారు. they were born again on the same day, అదే రోజు వాళ్ళు తిరిగి జన్మించారు, they go to the same church, ఒకే చర్చికి వెళ్తున్నారు. but 10 years later you look at these two people, అయితే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని చూస్తే one has become a really spiritual man, ఒక వ్యక్తి నిజంగా చాలా ఆత్మానుసారుడైన వ్యక్తి అయిపోయాడు, and the other person is so worldly and carnal. వేరే వ్యక్తి లోకానుసారమైనటువంటి వ్యక్తిగా, శరీరానుసారమైన వ్యక్తిగా అయిపోయాడు. Haven't you seen that? ఇట్లాంటి వాళ్ళని మీరు చూడలేదా? In the same church, two people born again the same అదే day. సంఘంలో ఒకే రోజు కొన్ని సంవత్సరాల కిందట ఇద్దరు రక్షణ పొందారు. 10 years later, there's a big difference between them. 10 సంవత్సరాల తర్వాత చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో చాలా భేదం కనపడుతుంది. The reason is, కారణం ఏంటంటే during those 10 years, ఈ 10 సంవత్సరాల కాలంలో these two made choices in their life. ఈ ఇద్దరు కూడా వాళ్ళ జీవితాల్లో కొన్ని ఎంపికలు చేసుకున్నారు, ఏర్పాట్లు. One listened to his conscience and the other did not listen to his conscience. ఒక వ్యక్తి తన మనసాక్షి చెప్పిన దాన్ని వింటూ వచ్చాడు, ఇంకో వ్యక్తి తన మనసాక్షి చెప్పిన దాన్ని వినలేదు. You look at your own life from the time you were born again. నువ్వు తిరిగి జన్మించినప్పటి నుంచి కూడా నీ సొంత జీవితంలో జరిగిన సంగతులు ఒకసారి చూసుకో. Look the time you were born again. నువ్వు తిరిగి జన్మించినప్పటి నుంచి ఇంతవరకు ఉన్న జీవితాన్ని వెనక్కి And తిరిగి now చూడు. so many years have gone by. అనేక సంవత్సరాలు గతించిపోయినాయి. And you have made choices in your life. నీ జీవితంలో అనేకమైన ఏర్పాట్లు చేసుకున్నావు. Maybe sometimes, please, spirit told conscience, you should not do that. కొన్నిసార్లు పరిశుద్ధ దేవుడు నీ యొక్క మనస్సాక్షితో చెప్పాడు, ఇది చెయ్యకూడదా చెప్పాడు, But you did it. చెయ్యకూడదు చెప్పినా కానీ నువ్వు చేసేసావు. And another time the Holy Spirit said, don't do that. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఇది చేయొద్దు అంటున్నాడు, But you still did it. అయినా నువ్వు చేస్తున్నావు. Or the other way around. లేకుంటే ఇంకొక విధానంలో The Holy Spirit said, you should do that. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎట్లా చేయాలి అంటున్నాడు, And you didn't do it. వాళ్ళు చేయట్లేదు. So you're making a choice. కనుక నువ్వు ఎట్లా ఏర్పాట్లు చేసుకుంటున్నావు. So many times in a day sometimes. రోజుకి
For example, somebody does some harm to you, కొన్నిసార్లు చూడండి, ఎవరో నీకేదో హాని చేశారు. and the Holy Spirit said, forgive him. పరిశుద్ధాత్మ అంటాడు, ఆ వ్యక్తిని నువ్వంటావు, లేదు అంటావు, He has done so much harm to me. నాకు ఇంత కీడు చేశాడు కదా, I won't talk to him. నేను అసలు మాట్లాడిన అతనితో. That can even happen in a home where a husband and wife don't talk to ఈ each other. సంగతులు ఇళ్లలో కూడా జరుగుతాయి. భార్యాభర్తలు కూడా కొట్లాడుకుని కొన్ని రోజులు మాట్లాడుకోరు. Does that happen to you? మీకు జరిగిందా ఇలాగా? You don't talk to your wife for a few days, or you don't talk to your husband for a few days. మీరు కొన్ని రోజుల వరకు భార్యతో మాట్లాడకుండా ఉంటాం కానీ, భర్తతో మాట్లాడకుండా ఉంటాం కానీ జరిగిందా? Who told you to do that? అలా చేయమని ఎవరు చెప్పారు మీకు? Is it the Holy Spirit who told you, don't talk to your wife? నీ భార్యతో మాట్లాడొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడా నీతో? No. లేదు, That was the devil. దెయ్యం అపవాది చెప్తాడు. The Holy Spirit said, forgive, పరిశుద్ధాత్మ ఏమంటాడు? నువ్వు క్షమించు అంటాడు, love, నువ్వు ప్రేమించు అంటాడు, and speak in a nice way. నువ్వు చాలా చక్కగా మాట్లాడు అంటాడు. And the devil says, no, don't do that. అపవాది అంటాడు, సాతాను, లేదు అలా చేయడానికి వీల్లేదు అంటాడు. And at that time, you are making a choice. ఆ సమయంలో నువ్వే ఏర్పాటు చేసుకున్నావు ఏది చెయ్యాలా అని. You're either going to listen to the Holy Spirit or you're going to listen to the devil. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందన్నా వినాలి, లేకుంటే అపవాది దయ్యం You చెప్పిందన్నా. are choosing evil good. కనుక నీవు మేలు చెయ్యాలా కీడు చెయ్యాలా నువ్వే. You can come and sit in the church and sing songs and praise the Lord. ఒకవేళ నువ్వు సంఘంలోకి రావచ్చు, కూర్చోవచ్చు, పాటలు పాడుతూ ఉండొచ్చు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూ ఉండొచ్చు. Let me tell you something. You will never become spiritual just by singing good songs. మరి మంచి మంచి పాటలు పాడటం ద్వారా మీరేమో ఆత్మీయమైనటువంటి వ్యక్తులు కారు. You can never become spiritual by studying the Bible. లేకుంటే మీరు ఎంతసేపు బైబిల్ చదివినా కానీ ఆత్మీయమైన వ్యక్తులు కాలేరు. You know who knows? I've studied the Bible for 54 years. నేను 54 సంవత్సరాలుగా ఈ దైవ గ్రంథాన్ని బైబిల్ చదువుతూ వస్తున్నాను. But I think I've studied it thoroughly. నేను అనుకుంటాను దీన్ని చాలా క్షుణ్ణంగా చదివాను నేను. But still, there is somebody who knows the Bible better than me. అయినప్పటికీ నాకంటే బాగా ఈ బైబిల్ ఎరిగిన వ్యక్తి. You know who that is? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? Satan. సాతాను. He knows it much better than me. నాకంటే క్షుణ్ణంగా సాతానికి బైబిల్ తెలుసు. Because he's been studying it for 6,000 years. ఎందుకంటే 6000 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు. And he knows every verse. కనుక దానిలో ఉన్నటువంటి ప్రతి మాట సాతాను తెలుసు. Do you remember in the temptation that he quoted a verse even to Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువాన్ని శోధించినప్పుడు కూడా వాక్యాలు చెప్పి శోధించాడు, ఎరుగుదురు కదా మీరు. Do you remember that? తెలుసా మీకు ఈ సంగతి? Yes or no? Yeah, he told Jesus, there is a verse written in Psalm 91 that his angels will protect you. You can jump off from the roof. యేసుక్రీస్తు ప్రభువారితోనే అన్నాడు, 91వ కీర్తనలో రాసి ఉంది కదా, ఆయన పరలోకమందున దూతలు నిన్ను కాపాడుతారు కనుక నువ్వు దుముకు అని చెప్తున్నాడు, వాక్యాలు చూపిస్తున్నాడు. How did he know that verse? మరి ఆ వచనం సాతానికి ఎలా తెలుసు? He has studied the Bible. ఎందుకంటే బైబిల్ చదివాడు బాగా. But did studying the Bible make Satan a holy person? కనుక ఎంత బైబిల్ చదివినందువల్ల సాతాను పరిశుద్ధుడైన వ్యక్తి అయ్యాడా? No. లేదు. He knows all the verses in the Bible. బైబిల్లో ఉన్న వచనాలన్నీ తనకు తెలుసు. And he can quote it like that. కనుక ఇక్కడ వచనం అక్కడ వచనం అని చెప్పొచ్చు. Sometimes you hear a preacher quoting this verse, that verse, the other verse, you say, oh, what a spiritual man. కొన్నిసార్లు కొంత బోధకులు ఆ వచనం ఈ వచనం ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ అన్ని చూపించారు, అబ్బాయి ఎంత గొప్ప ఆత్మీయుడండి అనుకుంటాం. No, quoting the Bible is good to know the Bible, but that doesn't make you spiritual. బైబిల్లో ఉన్నటువంటి వచనాలన్నీ చెప్పడం మంచిదే, బైబిల్లో ఉన్న వచనాలు తెలుసుండడం మంచిదే, కానీ అది మనల్ని ఆత్మీయమైనటువంటి వ్యక్తులుగా పరిశుద్ధులుగా చేయదు. I know many verses in the Bible, but that doesn't make me spiritual. నాకు అనేకమైనటువంటి బైబిల్ వచనాలు తెలుసు, కానీ అది నన్ను ఆత్మీయంగా చేయదు. Singing songs to God, that will not make you spiritual. దేవునికి అనేకమైనటువంటి పాటలు పాడటం అది మనల్ని ఆత్మీయ వ్యక్తులుగా చేయదు. What is it that will make you spiritual? అయితే నన్ను ఆత్మీయంగా చేసేది ఏమిటి? When you listen to the Holy Spirit who says, choose the good and avoid the evil. మీరు కీడును విడిచిపెట్టి మీరు మేలు చేయటం వెదకండి అని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు నేను ఆ స్వరాన్ని వింటున్నాను. That is why these two believers who are born again the same day are completely different 10 years later. అందుకొరకే ఒకే రోజు తిరిగి జన్మించినటువంటి ఇద్దరు విశ్వాసులు కూడా 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు పూర్తిగా వ్యత్యాసం. And after another 10 years they are much different from each other. ఇంకో 10 సంవత్సరాలు గడిచినాయి అంటే ఇంకా ఒకరికి చాలా భేదం ఉంటుంది. You know, it's like two trains that started in the same station. అది ఎలా ఉంటుందంటే రెండు రైళ్లు ఒకే స్టేషన్ లో ఆరంభమైనాయి. See, from Kakinada, if one train goes south all the way to Chennai, మరి కాకినాడ నుంచి ఒక రైలు బండి ఏమో దక్షిణానికి చెన్నై వరకు మెడ్రాస్ and వెళ్ళిపోతుంది. the other one goes north to Kolkata. మరి ఇంకొకటి ఇట్లా ఉత్తర ప్రాంతం కలకట్టా వెళ్ళిపోతుంది. They are going further and further apart.
ఇది ప్రారంభంలో దగ్గరే ఉన్నాయి కానీ తర్వాత దూరం 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 ఇలా వెళ్ళిపోతున్నాయి. So that's how some believers start at the same point. అట్లానే కొంతమంది విశ్వాసులు ఒకే చోట ఆరంభించారు. But after some years they become more and more different. కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి అలాగ ఇంకా దూరం వివాదంతో ఉంటారు. And that's why you find some brothers are such a blessing in the church. అందుకొరకే మనం చూస్తాం కొంతమంది సహోదరులు సంఘంలో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారంటే, And there are some other brothers who only cause problems in the church. ఇంకొక రకమైన సహోదరులు సంఘంలో ఎప్పుడు వాళ్ళు ఏదో రకమైన సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. That's because they're not listening to the Holy Spirit. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ చెప్పే మాటలు వినడం లేదు. They can say God is with us. వాళ్ళంటారు దేవుడు మాతో ఉన్నాడు అంటారు. God is not with them. దేవుడు వాళ్ళతో లేడు. So a lot of you sitting here, if I ask you, is God with you? ఇక్కడ చాలా మంది కూర్చున్నా మిమ్మల్ని అడుగుతాను దేవుడు మీతో ఉన్నాడా అని. You say, oh yeah, God is with me. మీరు అందరూ అంటే దేవుడు మాతో ఉన్నాడు అంటారు. But if God was with you, your life would be very different. అయితే దేవుడు మీతో కనుకుంటే మీ జీవితం చాలా వ్యత్యాసంగా ఉంటుంది, వేరే విధానంలో ఉంటుంది. So this is what Amos is telling these Israelites. ఇదే ఆమోసు You say that God is with you. దేవుడు మీతో ఉన్నాడని మీరు చెప్తున్నారు. But if you really want God to be with you, you got to choose the good and avoid the evil. నిజంగా దేవుడు మీతో ఉండాలని మీరు కోరినట్టయితే మీరు కీడును విడిచిపెట్టాలి, మేలును వెతకాలి. So that's a decision that you can make. అదే మీరు తీసుకోవాల్సినటువంటి తీర్మానం. You can make that decision today. ఈ రోజు కూడా మీరు ఇక్కడ ఈ తీర్మానం చేసుకోవచ్చు. That when the Holy Spirit prompts you, you're going to listen to Him. పరిశుద్ధాత్మకి మీకు ఈ మాటలు వినిపింపజేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మీరు వినాలి. Why did Jesus spend so much time in prayer? యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనలో అంత అధికమైన సమయం. You know, He was God, so God doesn't have to pray. ఆయన దేవుడు కదా, దేవుడు అంతగా ప్రార్థన చేయాలా, అంత అవసరం ఉందా? When He came to earth, He came as a man. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన మానవుడిగా వచ్చాడు. And so He lived as a man. ఆయన మానవుడిగా జీవించాడు. And with all the limits, మానవునికున్నటువంటి హద్దుబాట్లన్నీ ఆయనకు ఉన్నాయి. if God can be here and there and everywhere at the same time. దేవుడు అక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, ప్రతి ఒకేసారి అన్ని చోట్ల ఉండొచ్చు. But Jesus as a man, if He was in Nazareth, He could not be in Jerusalem. కనుక యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా ఉన్నప్పుడు నజరేతులో ఉంటే ఆయన యెరూషలేములో ఉండలేడు. He was limited as a man. కనుక మానవుడిగా కొన్ని హద్దుల్లో ఉన్నాడు. But he had to pray. అయితే ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? And I think when Jesus was praying, He was listening more than speaking. నేను అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మాట్లాడేదానికంటే అధికమైన సమయాన్ని వింటూ ఉండేవాడు. See, most of us when we pray, we only talk. మనలో అనేక మంది ఏం చేస్తామంటే ప్రార్థన చేయడం అంటే ఊరికి మాట్లాడుతూనే ఉంటాం. We say this, so, and many things. ఓ ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అడుగుతుంటాం. When we are praying in public, that's okay. అందరిలో ఉన్నప్పుడు ప్రార్థిస్తుంటే సరే, అది అంతవరకు పర్వాలేదు. We are leading in prayer and then we have to speak so that other people can say amen. మనం సమాజంలో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు కూడా ప్రార్థన వినాలి, ఆమేన్ అని చెప్పాలి. But I want about when you pray by yourself. అయితే మీ అంతటి మీరే ఒక్కరు ప్రత్యేకంగా ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి. When it is only you and God. మీరు దేవుడు ఇద్దరే ఉన్నారు. When you're lying on your bed or sitting in your chair or traveling in a bus, when you're alone with God. మీరు కుర్చీలో కూర్చునో, పడక మీద పడుకునో, రైలు బండిలో ప్రయాణం చేస్తున్నో, ఒంటరిగా దేవునితో సహవాసం కలిగి ఉంటారు. Maybe you're kneeling down in the morning. లేకుంటే ఉదయాన్నే మోకరించి all by yourself. మీరు ఒక్కరే ఉన్నారు, ఎవరు లేరు. Then you should not always be speaking. కనుక అట్లాంటప్పుడు మీరు ఊరిగా ఎప్పుడు మీరే మాట్లాడేవాళ్ళుగా ఉండకూడదు. You must be listening also. మీరు వినేవాళ్ళుగా కూడా ఉండాలి. Listening is a very important part of prayer. వినటం అనేటటువంటిది ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. It is more important than speaking. మాట్లాడే దానికంటే కూడా అధికమైనటువంటి ప్రాముఖ్యత కలిగింది వినటం. Luke chapter 10. లూకా సువార్త. Luke 10. లూకా సువార్త 10వ అధ్యాయం. You read about two sisters. ఇద్దరు సహోదరుల గురించి మనం verse 38 to 42. 38వ వచనం నుండి 42వ వచనం వరకు. One is Martha and the other is Mary. ఒక ఆవిడ పేరు మార్తా, రెండో ఆవిడ పేరు మరియా. Now what you read about Martha is this. ఇక్కడ మార్తా గురించి ఏం చదువుతామంటే, first of all she was doing a lot of work. మొదటి సంగతి ఏంటంటే ఆవిడ ఎంతో పని అక్కడ. Good work. మంచి పనే. Making food for Jesus and his disciples. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు వంట చేసి పెడుతుంది. And then in verse 40 she was speaking also a lot to the Lord. 40వ వచనంలో ఆమె ప్రభుతో చాలా విస్తారంగా మాట్లాడుతుంది కూడా. But you read in those verses, అయితే మీరు ఆ వచనాలు చదివితే you never read about Mary saying anything. మరియా ఏం చెప్పినట్టు ఏం కనపడలేదు.
She never says one word. ఒక్క మాట కూడా చెప్పలేదు మరియా. Martha was speaking a lot of things. మార్త ఏమో చాలా సత్తును మాట్లాడుతూనే And ఉంది. it says in verse 39, Mary was only listening. 39వ వచనం చూస్తే మరియా కేవలం వింటుందంతే. Mary was listening, Martha was speaking. ఇక్కడ మరియా ఏమో వింటుంది, మార్త ఏమో మాట్లాడుతుంది. Martha was telling the Lord to do something. మార్త ఏమో ప్రభుతో చెప్తుంది, ఏదో చేయమని అడుగుతుంది. Like we say in prayer. ఈ ప్రార్థనలో మనం చెప్పాం, Lord, I want you to do this, do this. ప్రభువాని ఇది చేయాలని కోరుతున్నాను, అది చేయాలని కోరుతున్నాను, అది చేయి, ఇది చేయి. Whereas Mary was just listening. అయితే మరియా ఏం చేస్తుంది? వింటుంది అంతే. And see what the Lord says. ప్రభు ఏమన్నారు చూడండి, Verse 41. 41వ వచనంలో, Martha, Martha, you're worried about many things. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు. But verse 42, only one thing is necessary, and that is what Mary has chosen. అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. So how many things are necessary? కనుక ఎన్ని సంగతులు కావాలి ఇక్కడ ప్రాముఖ్యమైనవి? One. ఒక్కటే. Speaking. కనుక మాట్లాడటం కాదు, ఇది Listening. వినడం అనేది. What did Mary? మరియ ఏం చేసింది? Verse 39, listen. 39వ వచనములో ఆమె వింటూ ప్రభు చెప్పే మాటలు వింటుంది. Jesus said, you must listen. యేసు ప్రభు అంటున్నారు, నువ్వు వినే వ్యక్తిగా ఉండాలి. And Mary has chosen that good part. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. And that's verse 42, it will not be taken away from her. 42వ వచనంలో, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. I was a young Christian 50 years ago. 50 సంవత్సరాల కిందట నేను ఒక యవనస్తుడైన క్రైస్తవునిగా ఉన్నప్పుడు God spoke to me through that verse. ఈ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. And said to me, remember all your life. నాతో అన్నారు, నీ జీవితకాలం అంతా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, one thing that is more important than anything else. అన్నిటికంటే కూడా ఒక్క సంగతి చాలా ప్రాముఖ్యమైనది. Listen. వింటాం. All the great men of God are people who have listened. గొప్పవాళ్ళైన దైవజనులు అందరూ కూడా ఇలా వింటూ ఉండినటువంటి దైవజనులే. I remember how many times Brother Buxing used to speak about that. నాకు జ్ఞాపకం ఉంది, సోదరుడు భక్సింగ్ గారు ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడుతూ ఉండేవారు. I remember Brother Buxing once speaking on Genesis chapter 1. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయాన్ని గురించి సోదరుడు భక్సింగ్ గారు మాట్లాడుతున్నారు. And he said this. అని ఈ సంగతి చెప్పారు. Before I became a Christian, he said, ఆయన అన్నారు, నేను క్రైస్తవుడు కాకముందు I worshipped heathen gods who could never speak to me. నేను అన్య దేవతలను నేను మొక్కుతూ ఉండేవాడిని, అవి నాతో ఎప్పుడు మాట్లాడలేదు. And then I became a Christian. నేను క్రైస్తవుడు అయిన తర్వాత, And then Brother Buxing said he read Genesis chapter 1. అయితే సార్ భక్సింగ్ గారు ఏమన్నారంటే, ఆదికాండం 1వ అధ్యాయం చదివాను నేను. And he read there so many times, God said, God said, God said, God said, God said, God said in the first chapter. ఈ 1వ అధ్యాయంలోనే అనేక పర్యాయములు దేవుడు చెప్పెను, దేవుడు చెప్పెను, దేవుడు చెప్పెను, దేవుడు చెప్పెనని. Every day. ప్రతిరోజు కూడా దేవుడు చెప్పెను, దేవుడు చెప్పెను ఉన్నాయి మాటలు. And it hit him very strongly. ఆ సంగతి తనకి చాలా బలంగా నాటుకున్నాయి. And he said, the God of the Christians is a God who speaks. కనుక ఆయన అనుకున్నాడు, ఈ క్రైస్తవులు దేవుడు మాట్లాడే దేవుడు, not like all the other gods who don't speak. మాట్లాడినటువంటి ఇతర విగ్రహాల దేవతలా కాదు. You can go before an idol, it doesn't speak to you. మీరు ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ విగ్రహం మీతో ఏం మాట్లాడు. And so many people who don't worship idols also pray to some god in heaven, he never speaks to them. కనుక ఒక స్వామి ఎవరైనా చూసారు అనుకోండి, పరలోకం దేవుడితో మాట్లాడుతానంటారు, కానీ ఆ దేవుడు ఎప్పుడు మాట్లాడేది పెడతారు. But the very first chapter of the Bible says God speaks. అయితే ఈ ఆదిగా 1వ అధ్యాయంలోనే ఆదికాండంలో దేవుడు చెప్పాను Because God alone knows what is the right thing for us to do. అయితే మనం చేయడానికి ఏది శ్రేష్టమైనటువంటి సంగతో దేవునికే తెలుసును. How can I know what is good and what is evil if I don't hear God speaking to me in my conscience? నా యొక్క మనస్సాక్షితో దేవుడు మాట్లాడకపోయినట్టయితే ఏది మేలుకరమైందో ఏది కీడో నాకెలా తెలుస్తుంది? In the Old Testament they only had conscience. Today we have the Holy Spirit. పాత నిబంధనలో మనుషులకు మనస్సాక్షి ఉండేది నడిపించడానికి, ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నడిపించడానికి. Conscience is good, but that is still a low level. మనస్సాక్షి మంచిదే, కానీ అది ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉంది. Conscience is like kindergarten study. ఈ మనస్సాక్షి అనేది ఏమిటంటే చదువుకునేప్పుడు కేజీ క్లాస్ అంటే సరే పిల్లలకి అట్లా ఉంటుంది. Holy Spirit is like postgraduate college study. పరిశుద్ధాత్మ కాలేజీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ చేస్తారు. He was listening more than speaking. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడేదాన్ని వింటున్నారు. I'll give you one example. మరి ఒక ఉదాహరణ చెప్తాను. See Luke chapter 6. లూకాసు verse 12. 12వ వచనం. It says, in those days he went to the mountain to pray, and he spent the whole night in prayer to God. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటందు రాత్రి గడిపెను.
How much is a whole night? రాత్రి అంతా అంటే ఎంత సమయం ఉంటుంది? Even if it starts at 10 o'clock and finishes at 5, still 7 hours. ఒకవేళ అది 10 గంటలకు ఆరంభించి ఉదయాలకు అయిపోయినా కానీ 7 7 గంటల hours. సమయం, 7 గంటల సమయం. Up to 5 o'clock in the morning. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు 7 గంటలు. What can you talk to God in 7 hours? 7 గంటలు ఆయన ఏం మాట్లాడుంటారు దేవుడితో? What do you think ఏమనుకుంటారు? Jesus was doing in those 7 hours? 7లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసి ఉంటారు అనుకుంటారు మీరు? It says he was దానికి రాత్రి అంతా ప్రార్థించారని ఇక్కడ వాక్యం చెప్తుంది. 7 hours 7 గంటల ప్రార్థన, on his knees. మోకాళ్ళపై ఉండి. What was he praying? ఏమిటి ప్రార్థిస్తున్నారు? I don't know, but I think he was listening. నేను అనుకున్నది ఏంటంటే ఆయన వింటూ ఉన్నారని. He must have spoken a little. ఏదో కొద్దిగా చెప్పుంటారు. ఆయన వింటున్నారు దేవుడు చెప్పారని. And he was listening and asking the Father, ఆయన వింటూ తండ్రిని అడుగుతున్నారు. I have hundreds of disciples now. నాకు ఇప్పుడు వందలాది మంది శిష్యులు ఉన్నారు. From among them I must choose 12. వారిలో నుండి నేను ఒక 12 మందిని ఏర్పరచుకోవాలి. Who are those 12? ఎవరి 12 మంది? You tell me. నువ్వు చెప్పు నాకు. Even Jesus had to pray to get an answer. యేసుక్రీస్తు ప్రభువారు కూడా జవాబు పొందడానికి ప్రార్థించవలసి వచ్చింది. You and I take so many decisions without prayer. నీవు నేను కూడా ప్రార్థన లేకుండా ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటాం. Without asking God. అసలు దేవుడిని అడగకుండానే. And even if we ask God, we don't wait to listen to what he has to reply to us. దేవుడిని అడిగినా గానీ దేవుడు ఏం చెప్తున్నాడో వినే అంత ఓపిక లేదు మనకి. Supposing you're a student in a college. ఒకవేళ మీరు కాలేజీలో స్టూడెంట్ అనుకోండి, చదువుకుంటారు. In some other town, your father is in some other town. మీరు ఒక పట్టణంలో ఉన్నారు, మీ కాలేజీ ఇంకో పట్టణంలో. And you want to ask your father a question about some important decision you have to take. మీరు తీసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని గురించి మీ తండ్రితో మీరు అడగాలనుకుంటారు. And you call up your father on the phone. మీరు ఫోన్లో మీ నాన్నకు ఫోన్ చేసి and say, Daddy, I want to ask you, what do you think I should do about this? డాడీ అంటే నాన్న, నేను దీని గురించి ఏం చెయ్యాలో నువ్వేం చెప్తావు నేను అడగాలనుకుంటున్నాను అని ఫోన్ చేశాడు. And says you put the phone down. ఇంకా ఆయన ఏదో చెప్పకముందే ఫోన్ పెట్టేశారు కింద. And then you go and do what you like. ఇప్పుడే Then you go and do what you like. అప్పుడు మీకేది ఇష్టమో అదే చేసుకుంటారు వెళ్ళిపోయి. That's how so many people pray. చాలా మంది ప్రార్థనలు ఇలాగే చేస్తారు. Oh God, what do you want me to do? ఓ దేవా, చేయాలని కోరుతున్నావు నువ్వు. And you put the phone down and you do what you like. ఫోన్ పెట్టేశారు, ఇంకా ఆయన చెప్పకముందే మీ ఇష్టం వచ్చింది ఏదో చేసేస్తున్నారు. Jesus was not like that. యేసుక్రీస్తు ప్రభువు అట్లా కాదు. He prayed, Father, who should I choose? ఆయన ప్రార్థించారు, తండ్రి నేను ఎవరిని ఎంపిక చేసుకోవాలి. And he waited the whole night. రాత్రంతా ఆయన వేచి ఉన్నారు. And the Father showed him 12 names. మరి తండ్రి 12 పేర్లు చెప్పారు. Next verse. తర్వాత వచనంలో, when the day came, ఉదయం అయినప్పుడు, Luke 6:13. లూకా సువార్త 6:13 వచనం. He called all his disciples to him. ఆయన తన శిష్యులందరినీ తన దగ్గర పిలిచారు. I don't know how many there were. అందులో అక్కడ 100, 200, I don't know. ఒకవేళ 100 మంది 200 మంది ఉన్నారేమో. And he called out these 12 names. వారిలో ఈ 12 మంది పేర్లు పెట్టి పిలిచారు. And those names are there. ఆ పేర్లు ఇక్కడ ఉన్నాయి. How no? ఎలా తెలిసి ఈయనకి? Because before that he had listened to the Father for a whole night. ఎందుకంటే దానికి ముందుగా తండ్రి చెప్పేది ఆయన వింటున్నారు. Because this is a very important decision, because it was these 11 disciples that are going to promote the message of Christianity. ఎందుకంటే వీరిలో ఈ 11 మంది శిష్యుల ద్వారా క్రైస్తవత్వాన్ని గురించినటువంటి వర్తమానాన్ని అసలు మొత్తం ప్రపంచానికి క్రైస్తవులకు అందరికీ పంపించాలి. He could not make a mistake in whom he chose. కనుక ఈయన ఎంపిక చేసుకునే విషయంలో తప్పు చేసే విధానం ఉండకూడదు. Even Judas Iscariot was not a mistake. ఇస్కరియోతు యోధాను ఎంపిక చేయడంలో కూడా తప్పు కాదు. That was the fulfillment of scripture that he had to betray Jesus. ఆ లేఖనమును నెరవేరునట్లుగా యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి ఈయన ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. I learned something from that. దీని నుండి నేర్చుకునే పాఠం ఏంటంటే, that when we go to God in prayer, we must wait to listen. కనుక దేవుని దగ్గరికి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు వినేటటువంటి ఓపిక ఉండాలి. Then we will know evil. అప్పుడు మేలు చేయటం ఎట్లా అనిచాలో అప్పుడు మాత్రమే తెలుసుకుంటాం. There's a wonderful promise in Isaiah chapter 30. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో చాలా అద్భుతమైన వాగ్దానం ఉంది. Isaiah 30 we read, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో చదువుతాం, verse 21. 21వ వచనం. Your ears will hear a word behind you. This is the way, walk in it when you turn to the right or to the left. మీరు కుడి తట్టైననో ఎడమ తట్టైననో తిరిగిననో ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. That is fulfilled after the Holy Spirit came in this
on the day of Pentecost. పెంటెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ఈ సంగతి నెరవేరింది. When we are born again మనం తిరిగి జన్మించినప్పుడు and we open our whole life to be filled with the Holy Spirit, మన యొక్క జీవితాన్ని అంతటినీ తెరిచి ప్రభువుకి అప్పగించినప్పుడు Then- పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాం. we will hear a voice మనం ఒక స్వరం వింటాం inside, మన అంతరంగ లోపల. not here, but here. ఇటు కాదు ఇటు, Don't choose this, but choose that. దీన్ని ఎంపిక చేసుకోవద్దు, దాన్ని ఎంపిక చేసుకోవద్దు. And if we keep on listening to that voice, ఆ యొక్క స్వరాన్ని మనం ఎప్పుడు వింటూ ఉన్నప్పుడు very quickly we'll become spiritual. చాలా త్వరలోనే మనం ఆత్మానుసారం అయిపోతాం. That is what it means to choose the good and reject the evil. మేలును ఎంపిక చేసుకుని కీడును విసర్జించడం అంటే ఇదే దాని అర్థం. So I hope we have learned something today. కనుక ఈ రోజు మీరు కొంత పాఠం If నేర్చుకున్నారు. you want God to be with you, దేవుడి మీతో ఉండాలని కోరుతున్నారా? we have to choose the good and reject the evil. మేలును ఎంచుకోవాలి, కీడును విసర్జించాలి. And for that, we have to listen to the Holy Spirit. అందునిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేదాన్ని మనం వినాలి. Let's bow in prayer. ప్రార్థనలో తల్ల వచ్చి Let us pray a small prayer to God. దేవునికి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. Lord, help me to listen more, ఓ ప్రభువా, నేను అధికంగా వినేటట్టు నాకు సహాయం చేయి. to sit at your feet like Mary and to listen little more. మరియ వలె నీ పాదముల చెంత నేను కూర్చుండి అధికంగా వినేటట్టు నన్ను చెయ్యి. Help me to listen throughout the day. దినమంతా కూడా నేను వినేటట్టుగా నన్ను చెయ్యి. Give me the power to choose what is good ఏది మేలో దాన్ని ఎంపిక చేసుకునేటట్టు నాకు శక్తి, and to reject the evil, కీడును నేను విసర్జించేట్టు చేయి. because I want you to be with me all the time. సమయం అంతా నీవు నాతో ఉండాలని నేను కోరుతున్నాను. I pray in the name of the Lord Jesus. ప్రభువా యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.